నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీటీడీ గోశాలలో గోవులు మరణించాయి అన్న అంశంపై ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్సీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ గోవులు మరణించాయి, నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి చివరకు మరి కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకోకపోవడంతో ఇదంతా ఉత్తిమాటలే అని చెప్పి టీడీపీ కూడా కొట్టిపారేసింది. అయితే తాజాగా దీనిపై కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆయన దీనిపైన కేసు వేస్తానని కూడా అంటున్నారు. అంటే టీటీడీలో గోవులు మరణించాయి అని ప్రూవ్ అవ్వకముందే, దాని గురించి ఎలాంటివి బయటికి రాకముందే సుబ్రహ్మణ్య స్వామి దాన్ని ఎలా డిక్లేర్ చేస్తున్నారు, దానిపైన కేసు వేయడం వరకు ఓకే, దాన్ని ఆయన ఎలా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వెనుక కారణం ఏంటి, ఆయన చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత, అలాగే టీటీడీ కూడా ఫెయిల్ అయింది అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన మాటలను ఎలా చూడొచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అయితే ఇప్పుడు దీంట్లో తాజాగా సుబ్రహ్మణ్య స్వామి కూడా వచ్చి యాడ్ అయ్యారు. ఆయన కేసు వేస్తా అంటున్నారు. అంటే కేసు వేయాలి అంటే కేసు వేయడం వరకు ఓకే, ఆ తర్వాత ఆయన చేసిన కమెంట్స్ చూస్తుంటే కొంచెం ఆలోచించదగిన విధంగా ఉన్నాయి. టీటీడీ ఫెయిల్ అయింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు నియమించి కూడా దాదాపు 6 నెలలు కూడా అవ్వట్లేదు. బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవ్వట్లేదు. కానీ ఇంతలోనే ఫెయిల్ అయిందని ఈయన ఎలా చెప్తున్నారు? అక్కడ గోవులు మాడించాయి అని చెప్పి ఈయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు క్లియర్గా మాట్లాడుతున్నారు. సో ఆయన మాటల వెనుక అర్థం ఏంటి అంటారు? గోవర్ధన్ గారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే వ్యక్తి గురించి మనకి తెలిస్తే అతని మాటల వెనక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే మనకు అర్థమవుద్ది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక విమానాల్లో తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ఆయనతో పాటు కూర్చోవడం ఇది జరిగింది, మనకు తెలిసిన విషయమే. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారనే దాని విషయం మీద ఒక పత్రిక మీద 100 కోట్ల దావా కూడా వేసాడు ఈయన. అంటే ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సంబంధించి ఢిల్లీలో ఉండే ఒక అధికార ప్రతినిధి అయిన ఢిల్లీలో ఉండే లాబింగ్ మాట ఈ పార్టీ తరఫున అక్కడ లాబింగ్ చేసేటువంటి వ్యక్తి. ఇతను మామూలుగానే ఇతని స్వభావం ఏంటంటే దేశంలో సంచలన కేసులన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఈయన అప్పట్లో జయలలిత కేసు లేకపోతే నేషనల్ హెరాల్డ్ కేసు సంచలన కేసులన్నీ తీసుకుంటూ ఉంటాడు. సో దాంతో ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక వివాదాస్పద నాయకుడిగా ఇతనికి దేశమంతా పరిచయం. ఈ రోజున ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ అంశం తీసుకున్నారు. అది బూమరాంగ్ అయింది. పోలీసులు చాలా సమయం పాటించారు, వీడియోస్తో సహా ఆధారాలు బయటపెట్టేటప్పటికి బూమరాంగ్ అయింది. నెక్స్ట్ ఏం చేశారు, వక్ఫ్ బోర్డు ఇష్యూ తీసుకున్నారు, దానికి కూడా బూమరాంగ్ అయింది. వాళ్ళు లోక్సభలో ఎప్పుడైతే ఆ బిల్లుకి వ్యతిరేకంగాను రాజ్యసభలో మనం అనుకూలంగాను ఇప్పుడు వచ్చి దానికి మళ్ళీ కోర్టుకి వెళ్తామని చెప్పేసి చెప్పడము అది కూడా బూమరాంగ్ అయింది. ఇప్పుడు గోశాల అంశం తీసుకున్నారు వీళ్ళు. అంశం తీసుకున్న తర్వాత దానిలో కూడా బూమరాంగ్ అయింది. ఏ విధంగానూ అక్కడ ఉన్నటువంటి పులవర్తి నాన్నగారు కావచ్చు, టీటీడీ బోర్డులు కావచ్చు, అందరూ కూడా రండి మీ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వచ్చి ఇక్కడ సందర్శించండి, గోశాల విషయంలో ఏం జరిగిందో మీరు చూసుకోండి అని చెప్పంటే నానా హడావిడి చేసి ఇక్కడ రాకుండా ఇంట్లోనే కూర్చుని ఏదో గృహ నిర్బంధం అనే డ్రామాలో లేకపోతే రోడ్డు మీద పడుకునే డ్రామాలు నానా రకాల డ్రామాలు చేశారు. సరే, అది బూమరాంగ్ అయ్యేటప్పటికీ ఈ అంశాన్ని ఇక్కడతో వదిలిపెట్టకూడదు. ఏదో రకంగా తిరుమలకు సంబంధించిన అంశం అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక విధమైనటువంటి ప్రచారం ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ వదిలిపెట్టకుండా దేనో రకంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని రంగంలో దించారు. అవి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సాక్షికి ఆ మనస్సాక్షి లేని సాక్షి దాంట్లో చక్కగా రాస్తారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వచ్చి ఏమంటాడంటే గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు అందరికీ అనుకూలంగా ఉండేవారంట, అందుబాటులో ఉండేవారట గత చైర్మన్ గారు. అదే సందర్భంలో అసలు మీరు ఇందాక మాట్లాడినట్టు అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు, బోర్డు వచ్చింది ఎప్పుడు, ఈలోపుగానే బోర్డు రాజీనామా చేసేయాలి, టీటీడీ బోర్డు రాజీనామా చేసేయాలి. గోవులు అంటే మీకు అంత లోకుగా ఉందా, గోమాతగా మేము పూజిస్తూ ఉంటాం, వందలాది గోవులు మరణించినాయా, నువ్వు చనిపోతే టీటీడీ చైర్మన్ గారిని ఉద్దేశించి నువ్వు చనిపోతే ఇలాగే వదిలేస్తారా, వైద్యం చేయించరా అనేటువంటి ఏయో మాటలు మాట్లాడేసాడైనా. నేను అంటుంది వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం బురద జల్లేటువంటి కార్యక్రమాలు. గోవులు అన్నవి మనలాంటి ప్రాణులే, వయసు అయిపోయిన తర్వాత సహజ మరణాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కొన్ని గోవులు జన్మిస్తూ ఉంటాయి అక్కడ. నేను అంటుంది బయటకు కూడా టీటీడీ బోర్డుకి సంబంధించి బయట దేవాలయాలకు కూడా గోవులు ఇస్తూ ఉంటారు. అక్కడ ఏమన్నా మరణాలు ఉంటాయి అవి కూడా టీటీడీ ఖాతాలో వేసి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి డ్రామా అది. ఆ డ్రామాకి మీరు ఎలా వంత పలుకుతారు? ఎందుకు ఇది కేసు వేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నిజంగా కేసు వేయాలి, హిందూ సమాజం మీద మీకు భక్తి గౌరవం ఏదైనా ఉందంటే మరి గత 5 సంవత్సరాల్లో అంతర్వేది రథం తగలబెట్టినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? రామతీర్థంలో రాముల వారి తల తీసేసినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? నెల్లూరులో రథం తగలబెట్టేశారు, ఎందుకు వేయలేదు కేసు? విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి వెండి విగ్రహాలకు సంబంధించి అవి దొంగిలించారు, ఎందుకు వేయలేదు కేసు?
అవన్నీ పక్కన ఎట్టండి పోని. తిరుమల మీద ప్రేమ, శ్రీవారి మీద ప్రేమ ఉండుంటే తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలు జరిగిన అక్రమాల మీద ఎన్ని బయటకు వచ్చినాయి? కల్తీ నెయ్యి గురించి ఎంత హడావిడి, దేశమంతా సంచలనమైంది కదా, దాని మీద ఎందుకు వేయలేదు కేసు? తిరుమల కొండ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు కరుణాకర్ రెడ్డి? అది ఒక బోడిగుండ, మా చిన్నప్పుడు అది బోడిగుండి కింద ఉండేది, అడివే లేదు. తిరుపతి కొండ ఏదో ఈరోజు పుట్టినట్టు, ఈయన పుట్టిన తర్వాత పుట్టినట్టు. కొన్ని వేల చరిత్ర ఉన్నటువంటి తిరుమల కొండ అడవి కాదట, వాళ్ళ చిన్నప్పుడు బోడిగుండి కింద ఉండేదంట, అది అడవి ఉండేది కాదు, ఇప్పుడు అడవి పెరిగింది కాబట్టి జంతువులు వస్తున్నాయి అనేటువంటి మాటలు మాట్లాడాడు. అప్పుడు ఎందుకు వెళ్ళేది కేసు నువ్వు? తిరుమల కొండ అంత విమర్శించినప్పుడు, తిరుమల కొండ మీద ఉన్నటువంటి శ్రీవారిని నలరాయితో పోల్చి చెప్పుతో కొట్టాలన్నప్పుడు ఎందుకు వెళ్ళేది కేసు? అంటే నీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని రక్షించాలి. అదే సందర్భంలో ఈ ఇష్యూని పెద్ద చేసి ఒక ప్రచారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇదేంటంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నేతలందరూ బయటకు పోతున్నారు. కొంతమంది ఏమో జైలుకు పోతున్నారు, కొంతమంది ఏమో బెయిల్కి వెళ్తున్నారు, కొంతమంది ఏమో హాస్పిటల్ పాలవుతున్నారు. అదే సందర్భంలో ఈ దాల్మియా సిమెంట్ లాంటి కేసులన్నీ బయటకు వచ్చి ఈడీ ఏమో కొన్ని 100 కోట్లు జప్తు చేస్తుంది. వీటిలన్నింటినీ ప్రజల నుంచి డైవర్ట్ చేయాలి. అదే సందర్భంలో వస్తున్నటువంటి ఈ ఇష్యూ కూడా, ఇది హిందూ మతం గురించి కావచ్చు, క్రిస్టియనిటీ కావచ్చు, ముస్లిం సంబంధించి కావచ్చు, అన్ని అంశాల్లో బూమరాంగ్ అయింది. అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన అన్యమతస్థుడు అని చెప్పి, ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు టీడీపీ కావచ్చు ఎవరైనా ఆరోపించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి రంగంలోకి దిగితే ఆయన అనడానికి అలా ఆస్కారం ఉండదు. సో ఆ రకంగా కూడా ఈయన వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఒక వెరైటీగా ఉండాలమ్మా. సుబ్రహ్మణ్య స్వామి కేసులు వేయడం అనేది మామూలు సహజం దేశంలో. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఏదో వివాదాస్పద కేసులో కోర్టులకు వెళ్తూ ఉంటాడని. ఈసారి నేను అతను కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళ అల్లుడు ఉన్నాడు నదీం హైదర్ అని, ఆ నదీం హైదర్తో కేసు వేయించితే బాగుంటుంది. అప్పుడు ఏమవుద్దంటే ఒక వెరైటీగా ముస్లిం వేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఏమో ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుబడి పెడతారు కదా, అది సంచలనం అవుద్ది. ఇప్పుడు ఆయన భార్య పార్సీ, వాళ్ళ అల్లుడు ఏమో నదీం హైదర్ ముస్లిము, ఈయన హిందూ మతానికి ఏదో ట్రేడ్ మార్క్ కింద ఉన్నట్టుగా హిందూ మతాన్ని ఉద్ధోరకులాగా ఇతను మాట్లాడుతూ ఉంటాడు. తప్పులేదు, అతను భార్య ఎవరైనా అల్లుడు ఎవరైనా మనం మతాలు అందరూ సర్వమతం సమానంగా చూస్తాం మనం. కానీ ఇతనేదో హిందూ మతాన్ని ఉద్ధరించే వ్యక్తిగా మాట్లాడుతుంటా ఉంటే నేను అందుకనే అంటున్నాను, ఇందాక చెప్పింది ఏంటంటే, నిజంగా హిందూ మతంలో వచ్చినటువంటి లోపాల గురించి, ఈ జరిగిన విషయాల గురించి ఏదైనా ఉంటే, బాధ ఉంటే ఆ రోజు ఎందుకు కేసు వేయలేదు? అంటే ఇప్పుడు మీరు అన్నారు మిగతా వాటన్నిటి మీద కేసు వేశారు ఆయన చాలాసార్లు అని, కానీ అన్నీ వేరు ఇది వేరు. తిరుమల అంటేనే హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. రేపు ఇది ఏ ఆధారాలు లేకుండా ఆయన కేసు వేయడం వరకు ఓకే, కానీ టీటీడీ బోర్డు మీద ఆయన కొన్ని నిందారోపణలు చేశారు. సో గోవులు చనిపోకపోయినా చనిపోయినాయి అని చెప్పారు. సో రేపు అది ప్రూవ్ కాకపోతే ఈయనపైన కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకోదండి. ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి అంత హడావిడి చేసి ప్రచారం గురించి నాన్న హడావిడి చేసి ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడో అతని మీద కేసు వేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు కేసు వేశారు కదా బోర్డు మెంబర్ గారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇతను హడావిడి చేసి ఇతను కూడా అదే కేసులు ఇంప్లీట్ చేస్తారు. చూస్తా ఊరుకోరు కదా, ఎందుకంటే తిరుమల దేవస్థానాన్ని పవిత్రతను కాపాడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంది. ఇటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు విధానాలు చేసి దాన్ని ప్రచారంగానో లేకపోతే రాజకీయంగా ఉపయోగించుకుందామంటే చూస్తా ఊరుకోదు కదా కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం కూడా కాదది. తిరుమల అనేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. అందుకని ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళని మాత్రం చూస్తా ఊరుకోదు. ఏమనండి, ఇతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమనండి. అది లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం కరుణాకర్ రెడ్డి కేసులో ఇతను కూడా ఇరికిస్తారు. ఇతను కూడా ఇరికించి ప్రజలకు క్షమాపణ చెప్పే విధంగా మాత్రం ముందుకు తీసుకెళ్తారు తప్ప కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.